హలో హాయ్ అండి, వెల్కమ్ టు మాధురి బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో తమ్లైన్ అయితే అందరూ చూసేసి ఉంటారు కదండి. సో ఈ గుడి ఎలా ఉంది, ఏంటి, దీని ప్రత్యేకతలు ఏంటి, ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకతలు, సో ఇక్కడ ప్రత్యేకతలు కూడా చాలా బాగున్నాయి. సో తెలుసుకోవాలి అనుకుంటే మన వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కంటిన్యూగా చూసేయండి. సో మనం వెళ్ళే దారిలో టెంపుల్స్ అయితే చూడండి ఎలా ఉన్నాయి. ఇదైతే శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి అంట. ఇది వచ్చి దవడ గూడూరు అంట ఈ ఊరి పేరు. సో గుడి చూడండి ఎంత బాగుందో, బయట నుంచి లుక్ చాలా బాగుంది. బట్ మాకు టైం లేదని మేమైతే తొందరగా వెళ్ళిపోతున్నాము. చాలా నచ్చింది నాకు. నెక్స్ట్ టైం మాత్రం నేను కంపల్సరీగా వెళ్తాను. సో ఇదేనండి మనం వెళ్ళే టెంపుల్. ఇదైతే ఎంట్రన్స్ చాలా బాగుంది. ఈ గుడి వచ్చి ఎక్కడ ఉందంటే ప్రకాశం జిల్లాలోని జరుగుమల్లి మండలం కామేపల్లి అనే గ్రామంలో అయితే పోలేరమ్మ తల్లి అయితే వెలిసింది ఇక్కడ. సో భక్తులు అయితే చాలా వస్తారండి. ఇక్కడ సండే అయితే జాతర లాగా ఉంటుంది, ఫుల్ రష్గా ఉంటుంది. అలాగే శుక్రవారం మంగళవారం కూడా భక్తులు వస్తూ ఉంటారు, అప్పుడు కూడా బాగానే ఉంటుంది. బట్ ఆదివారం చాలా ఫుల్గా రష్ ఉంటుందంట. సో అమ్మవారి ముఖద్వారం అయితే ఇదేనండి. సో చాలా బాగుంది. ఈ టెంపుల్ అయితే ఎప్పుడు ఈ పొలాలలో అయితే అమ్మవారు అయితే ఇక్కడ వెలిసిందంట. రూపం లేకపోయేసరికి రూపం అన్నీ చేసి తర్వాత గుడి కట్టించి ఇలా ఏర్పరిచారంట. అప్పటి నుంచి ఫేమస్ అయింది గుడి. అమ్మవారు వెలిసింది వచ్చి 1955లో అయితే అమ్మవారు వెలిసిందంట. తర్వాత 50 years అయితే అవుతుంది. 20 yearsకి భక్తులు రావటం, వాళ్ళ సమస్యలు చెప్పుకోవటం, వాళ్ళ బాధలన్నీ చెప్పుకొని ఇక్కడ మొక్కులు తీర్చుకోవటం జరుగుతూ వస్తుంది. చాలా మహిమ గల తల్లి అండి. ఇక్కడ చల్లని తల్లి, కొంగు బంగారం చాలా బాగా అవుతుందంట. ఇక్కడ నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చే భక్తులు మేకపోతుల సందడులతో, వాళ్ళ సంబరాలతో, తలనీలాలు అనేక రకాలుగా తెలుపుతూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకతలు కూడా చాలా బాగున్నాయండి. సో ఇక్కడ చూడండి వెహికల్ ఎలా వెళ్తుందో. మనం ఏ వెహికల్తో అయితే వస్తూ ఉంటామో ఆ వెహికల్ని గుడి చుట్టూ మూడు చుట్లు అయితే తిరుగుతారు. సో ఇక్కడ ఆచారం అది. చూడండి ఈ మేకపోతులు ఎలా కట్టేస్తున్నారో. సో అమ్మవారికి బలి ఇవ్వడానికి, ఇవి అమ్మవారికి సమర్పించడానికి ఇలా కట్టేసి ఉంటారు. ఇక్కడే మొత్తం అమ్మవారికి బలి ఇచ్చేదానికి చేసేది. అలాగే క్లీనింగ్, కటింగ్ కూడా మొత్తం ఇక్కడే చేస్తారు. మనకి ఇక్కడ ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు. అన్ని ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా ఏమీ లేదు, చాలా బాగున్నాయండి. మీరు ఎవరైనా ఇక్కడికి విజిట్ చేయాలనుకుంటే డెఫినెట్గా వెళ్ళండి, చాలా బాగుంది. మనం అనుకుంది కూడా 100% అయితే ఇక్కడ జరుగుతుందంట మన మొక్కులు. సో గుడి బ్యాక్ సైడ్ అంతా నేను ఒకసారి చూపిస్తాను, మీరు కూడా చూడండి గుడి ఎలా ఉంది ఏంటి అనేది. లుక్ అయితే చాలా బాగుందండి గుడి లుక్ అయితే. సో ఇక్కడ ప్రత్యేకతలు ఏంటంటే డ్రింక్ చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కుకొని తాయితు కట్టించుకొని, అలాగే వాళ్ళు ఇచ్చే నిమ్మకాయ అవి తినేస్తే అమ్మవారి దగ్గర మనం చెప్పాలి. పూజారి ఉంటారు, పూజారి చెప్పేవి మనం చెప్పాలి. ఇక్కడ అలా మొక్కుంటే మందు ఇంకెప్పటికీ తాగరంట, డ్రింక్ చేయరంట. డ్రింకింగ్కి ఇంకెప్పటికీ బానిస అవ్వకుండా ఉంటారని ఇక్కడ నమ్మకము. సో చాలామంది భక్తులు అయితే ఫుల్గా వస్తున్నారు ఇక్కడ ఇంకోటి కూడా ఫేమస్ ఉందండి. ఏంటంటే కాయిన్స్ ఉంటాయి కదా, కాయిన్స్ అయితే ఇక్కడ అమ్మవారి గుడి గర్భగుడి ఉంటుంది కదా, గర్భగుడి బ్యాక్ సైడ్ అయితే స్టాట్యూస్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే అమ్మవారు అలాగే విఘ్నేశ్వరుడు టాటూస్ అయితే ఉంటాయి. ఆ టాటూస్ దగ్గర గోడలు ఉంటాయి కదండి, ఆ గోడలకైతే మనం కాయిన్ స్టిచ్ చేసినప్పుడు అది స్టిచ్ అయ్యి వెంటనే కానీ మన చేతుల్లో పడితే, లేదా కిందైనా నేల మీదైనా పడినా కానీ మన కోరిక వెంటనే నెరవేరుతుందని. లేదు కొంచెం టైం పడుతుంది, ఒక 2 minutes 3 minutes తర్వాత కింద పడింది అంటే మన కోరిక లేట్ ప్రాసెస్లో అవుతుందని. అసలు స్టిచ్ అవ్వట్లేదు అంటే ఆ కోరిక నెరవేరదని ఇక్కడ
అది గట్టి నమ్మకం అండి. సో పూజారిని అడిగితే కూడా నేను అదే చెప్పారు. ఇంకోటి ఏంటంటే మనం అనుకున్న కోరిక మాత్రం ఇక్కడ మనకి జరుగుతుందా లేదా అనేది మన కళ్ళ ముందు తెలుస్తుంది. అలాగే మనం అనుకున్న కోరికలు కూడా 100% నెరవేరుతాయి అని చాలామంది కూడా చెప్తున్నారు ఇక్కడ అడిగితే. సో ఇక్కడ చూడండి, వాటర్ ఫెసిలిటీస్ కూడా మనకి ఇక్కడ చాలా సౌకర్యంగా ఉన్నాయి. ఇవి చూస్తున్నారా, ఇవన్నీ రూమ్స్, వీటిని సత్రాలని కూడా అంటారు. ఇవి యాదవ రాజులు అయితే వీటిని కట్టించారు. అలాగే ఇంకొన్ని సత్రాలు కూడా కట్టించారు. మనకు సపరేట్గా రూమ్స్ అంటూ ఏమీ ఉండవు ఇక్కడ. ఓకేనా అండి. చూడండి ఇక్కడ భక్తులు ఎలా వస్తున్నారో వెహికల్స్ వేసుకొని వాళ్ళ మొక్కులు అయితే తీర్చుకోవడానికి. ఇక్కడ పొంగళ్ళు పొంగిస్తూ ఉంటారు అమ్మవారికి. చాలా బాగుంటుందండి, చాలా సందడిగా ఉంటుంది. సండే అయితే వాళ్ళ తప్పిట్లతో తాళాలతో చాలా బాగుంటుంది. మేమైతే మంగళవారం వచ్చామండి. మేము సండే టైంలో అయితే పిల్లల్ని తీసుకొని రాలేమని మేము సండే అయితే కొంచెం చాలా ఫుల్ రష్గా ఉంటుందంట. అందుకని మేము మంగళవారం అయితే వచ్చాము పిల్లలతోటి. అప్పటికి మేము వచ్చే టైంలో అయితే 6కి అయితే ఎండ ఫుల్గా ఉందండి. మేమైతే తొందరగా వచ్చాం కాబట్టి కొంచెం మేము కూడా పొంగల్ పొంగిచ్చేసుకున్నాము అమ్మవారికి. ఇక్కడ చాలా బాగుంది, మనకి ప్రశాంతంగా కూడా ఉంది. చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా వెళ్ళండి ఈ టెంపుల్కి అయితే. ఓకేనా అండి. చూడండి మిగతా సత్రాలు అయితే ఇవేను. ఈ ప్రకాశం జిల్లాలో అయితే పొగాకు చాలా ఫేమస్ అండి. ఇక్కడ చూడండి, అమ్మవారికి పొంగళ్ళు అన్నీ పెట్టుకొని మనం ఏమైతే దేవుడికి ఇవ్వాలి అనుకుంటామో అవన్నీ చేసిన తర్వాత ఇక్కడే వండుకొని ఇక్కడే తినేసి వెళ్తూ ఉంటారు భక్తులు. చూడండి మేమైతే ఇక్కడ ఉన్నాము. మేము కూడా పొంగల్ చేస్తున్నాము చూడండి అమ్మవారికి. చూడండి నేను చూపించాను కదా, ఇదంతా గుడి బ్యాక్ సైడే ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడే స్నానాలు చేస్తూ ఉంటారు జెంట్స్ అయితే. సో వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. చాలా ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడే అమ్మవారికి టెంకాయలు కానీ అన్నీ ఇక్కడే పెట్టుకునేది అమ్మవారికి. సో ఇక్కడ వెహికల్స్ కూడా పూజలు జరుగుతూ ఉంటాయి. మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఈ 3 days బాగా జరుగుతూ ఉంటాయి. సో మంగళవారం కూడా బాగానే ఉన్నారు భక్తులు. ఇదైతే లోపలికైతే గుడి లోపలికైతే వెళ్ళే దారి. చూడండి ఇదంతా నేను గుడి చుట్టూ చూపిస్తున్నాను, ఎలా ఉంది ఏంటి అనేది మీరు కూడా చూడండి. గుడి అయితే బాగా కట్టారండి, చాలా బాగుంది, విశాలంగా కూడా బాగుంది. మీకు కూడా ఒక ఐడియా అంటూ వస్తుంది. సో నేను గుడి మొత్తం నీట్గా తీసానండి, ఒకసారి మీరు కూడా చూసేయండి.
ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా గుడి బ్యాక్ సైడ్, గర్భగుడి బ్యాక్ సైడ్ ఇది. ఇక్కడ చూడండి అమ్మవారి స్టాటూస్ అయితే ఎలా ఉన్నాయో, పక్కనే ఉండి బుడ్డి కూడా ఉంటుంది చూడండి అక్కడ. సో ఇదంతా బ్యాక్ సైడేను. ఇక్కడైతే చూడండి, ఇక్కడేనండి మనం కాయిన్స్ కనిపిస్తున్నాయా మీకు, ఆ కాయిన్స్ ఏను మనం స్టిచ్ చేయాలి కాయిన్స్ అక్కడ. ఈ గర్భగుడి చుట్టూ ఏ ప్లేస్లో అయినా మనం కాయిన్స్ స్టిచ్ చేయొచ్చు, ఓకేనా అండి. అక్కడే స్టిచ్ చేయాలని లేదు, ఆ స్టాట్యూస్ దగ్గర మనం ఎక్కడైనా స్టిచ్ చేయొచ్చు, ఓకేనా. భక్తులు చూడండి వాళ్ళ మొక్కులను అయితే ఎలా తీర్చుకుంటున్నారో. మనం చూడండి ఇక్కడ విఘ్నేశ్వరుడు. ఇదేనండి టికెట్ కౌంటర్. మనం దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఇక్కడ. అలాగే పొంగలికి కూడాను మనం పొంగలి గుడి లోపలికే తీసుకొని వెళ్ళొచ్చు. సో గుడి లోపలికైతే ఇక్కడ చూడండి ఇదంతా గుడి లోపల టెంపుల్ లుక్ చూడండి, పైన ఎంత బాగుందో, ఆకాశంలో ఉన్నట్టు బాగా చేశారు. లుక్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే అమ్మవారిని అయితే దర్శించుకుందాం. చూడండి చూస్తూ ఉన్నారా. సో దగ్గర నుంచి అయితే నేను చూపిస్తున్నాను చూడండి. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో దర్శనం ఇస్తున్నారు అమ్మవారు. చూసారా, చాలా బాగుంది కదా. పోలేరమ్మ తల్లి. అలాగే ఈ గుడి మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీకే వస్తుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.